హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సంచలన నిర్ణయం అండి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు మధ్యంతర వృత్తి చెల్లింపు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సంక్రాంతి కానుకగా ప్రభుత్వం మధ్యంతర భృతి చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారండి. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి చెల్లింపులు చేపట్టాలని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు చాలా ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ విషయానికి మద్దతుగా అయితే ఉన్నారనమాట. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ డిమాండ్‌లు. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ఇప్పటివరకు చెల్లించకపోవడంపై ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్పారు. శివారెడ్డి ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ అరియర్స్, జీపీఎఫ్ చెల్లింపులు మరియు సరెండర్ లీవ్ బిల్లులు వంటి చెల్లింపులపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ పనితీరు పట్ల విమర్శలు. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు ముందడుగు వేయలేదు అని చెప్పారు. ప్రస్తుతం సానుకూల వాతావరణం. ప్రస్తుత ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథంతో వ్యవహరిస్తోందని, ఈ మార్పు ఉద్యోగులకు వెలుగు చూపించగలగాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు గతంలో చీకటి రోజులను మర్చిపోకుండా మంచి భవిష్యత్తు కోసం ఆశావహంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలోని ప్రధాన అంశాలు. గురువారం జరిగిన ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి స్పష్టమైన చర్యలు అవసరము అని పురుషోత్తం నాయుడు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఉద్యోగుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని ఏపీ ఎన్‌జీఓ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణకు ముందు మధ్యంతర భృతి చెల్లింపులు చేపట్టాలని, అలాగే పెండింగ్ బకాయిలను కూడా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం పారదర్శకతను ప్రదర్శిస్తూ ఉద్యోగులను ప్రోత్సహించడంలో ముందుండాలని ఆశిస్తున్నాము అని రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.